కాకంట కాకి సింగిల్గా చెట్టు మీద కూర్చుంటే పావురాలన్నీ కలిసి చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటేలాగా పంచులుగా ఇవన్నీ లైన్గా వెళ్తున్నాయి. అవన్నీ కలిసి వాళ్తున్నాయి, చక్కగా గింజలు తింటున్నాయి, ఒకరినొకరు పలకరించుకుంటున్నాయి, ఆహ్లాదకరంగా వాటి జీవన శైలిలో సాగిపోతున్నాయి. ఇదంతా కాకి చూసిందండి. ఒరే, మా జీవితాల కంటే కూడా ఈ పావురాల జీవితాలు బాగున్నాయి. ఈ వెధవ బతుకు కాకి బతుకు ఎంత బతికినా ఈ బతికే కదా. నేను బ్రతికితే కాకిలా 6 నెలలు బ్రతికే కంటే పావురంలాగా 6 రోజులు బ్రతికితే చాలని ఎలా చేయాలి మరి మన కలర్ ఏమో నేరేడు పండు కలరు, ఎలా చేయాలని ఆలోచన చేస్తుంటే ఆ చెట్టు మీద కూర్చొని పరకాయని చూస్తుంటే ఎవడో పాపం ఇంటికి సున్నం వేద్దామని చెప్పి ఆడ తీసుకొచ్చి సున్నం కలిపి పెట్టుకున్నాడు. దానికి ఐడియా రానే వచ్చింది. పోనీలే, భగవంతుడు నా ప్రార్థన విన్నాడు, భగవంతుడు నా యందు ఉన్నాడని పాపం ఇది పోయి ఆ సున్నం డబ్బాలో మునిగి పైకి లేచింది. దానికి అంతా ఏమైపోయింది, ఆ సున్నం అంతా అంటే నలుపు కాస్త తెలిపోయింది. తెల్లగా ఉంది కాకి. పోయి అద్దం ముందు చూసుకుంది, నా బాడీ అంతా తెలుపు అయిపోయింది, నిజంగా నాకు జ్ఞానం వేరు, నా తెలివితేటలు వేరు, ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్పి ఇక చిన్నగా ఒకరోజు సాయంత్రానికి పావురాలన్నీ వచ్చి వాళ్తే వాటి మధ్యలోకి వెళ్ళి అది కూడా వాలి చిన్నగా ఆ గింజలు తింటుంది. వాడికి డౌట్ వచ్చింది, వీడు ఎవడో రైట్ ఉన్నాడు, వీడు వాళ్ళకం వీడు పుట్టకంతా చూస్తుంటే తెలుపు రంగులోనే ఉన్నాడు, కానీ వీడు మొత్తానికి మన జాతికి సంబంధించినోడు అయితే మాత్రం కాదన్నట్టుగా నేను చూస్తుంటే వీడు మాత్రం నిజమైన పావురం కంటే కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది కాకి. నిజమైన పావురాలు కూడా అనుమానం వచ్చే విధంగా అది ప్రవర్తిస్తూ ఉంది. మొత్తం మీద ఒక 4-5 రోజులు చక్కగా వాటి జీవితం సాగిపోయింది. ఇక ఈ పావురాలు ఎక్కడికి వెళ్తుంటే కాకి అక్కడికి వెళ్తుంది. పాపం రోజు దాని కర్మగాలి అన్ని ఆకాశంలో వెళ్తామంటే అప్పటికప్పుడు ఉరుములు మెరుపులు గాలి వాన మొత్తం ఒకటేసారి కురిసినాయండి. కురవగానే పావురాలన్నీ దానికి వెళ్ళి వింతగా చూస్తున్నాయి. ఇదేందిరా, నిన్నటిదాకా మనలో ఒక పావురంగా ఉంది, దీని కలర్ ఏంద్రా ఎలా ఉందని చెప్పి ఇవన్నీ చూస్తూ ఉంటే అది ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏంటంటే డౌట్ ఏమైనా వచ్చింది అయింది, కొంపతీసి ఏమైనా తేడా పడ్డానయింది, నేను కాకిలాగా ప్రవర్తించానైందని పాపం కావు మన కూడా అరవట్లేదు. వర్షం పడిందిగా, ఆ వర్షంలో ఆ సున్నం అంతా కలిపింది. ఒక వాన కురిసింది, ఆ వానలో దాని అసలు రంగేందో బయటపడింది. ఇప్పుడు పడింది రాని అసలు రంగేందో అంటారు కదా మనోళ్ళు. ఆ పరిస్థితి వచ్చేంత వరకు వాడు కూడా మంచోడులాగానే ఉంటాడు, వాడు కూడా భక్తిపరులాగానే ఉంటాడు, వాడు కూడా ప్రార్థనకు వస్తుంటాడు, పాటలు పాడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే డూప్లికేట్ వాడే బాగా ఒరిజినల్ కనపడతాడు. మనకే మన మీద డౌట్ వచ్చింది, మనమే సరిగ్గా భక్తి చేయట్లేదు, అసలు అక్క అయితే అన్న అయితే అబ్బా ఎంత భక్తిపరుడు ఎంత భక్తిపరురాలు అని వాళ్ళని ఆకాశంలో ఊహించుకుంటాం మనం. ఒక గాలివాన్ తగిలిద్ది, మొత్తం బయటపడింది. పేక మెడల్లాగా ఆత్మీయ జీవితం కూలిపోద్ది. అసలు రంగేందప్పుడు మనకి తేటపడింది. అందుకే యేసుప్రభు అంటాడు పరిశీలి శాస్త్రులు, సోరే మీరు సున్నం కొట్టినా సమాధులు రా, పైకేమో సమాధుల్ని ఎంత అలంకరించిన లోపలే ఉండిద్ది కంపే కదా, కుళ్ళిపోయిన వ్యవహారమే కదా, మృతస్థితే కదా. లోపలేమో మృతస్థితి పెట్టుకుని పైకి ఎందుకు డెకరేషన్లు చేసుకుంటారు మీరు? సున్నాలు వేసుకుని ఎందుకు ఆనందపడుతున్నారు? సున్నాలుగా చేసుకోవాల్సింది అంతరంగంలో మార్పు రావాలి, అంతరంగంలో పరివర్తన కలగాలి, అంతరంగంలో మారు మనసు కలగాలి. అంతేగాని ఎక్కడ మాలిన్యం అక్కడ పెట్టుకుని పైకి మాత్రం నేను భక్తిపరుని బ్రదర్ నీ క్రైస్తవుని బ్రదర్ అంటే ఒక గాలివాన వస్తుంది, కడవల వర్షం కురిసిద్ది, కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు కాకేదో పౌరం ఏదో రెండు బయటపడతాయి.